జనసేన నేతల ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళగిరిలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఏ గదుల్లో ఎవరు ఉంటున్నారని కూడా విచారించారు పోలీసులు. కక్ష సాధింపు చర్యని మరోపక్క జనసేన నేతలైతే మండిపడుతున్న పరిస్థితి. పోలీసులు గేట్ దగ్గర ఏం సార్ వచ్చారంటే ఏం సమాధానం చెప్పకుండా తలుపు తీయమని వస్తున్నా మాట్లాడారు. ఈ అబ్బాయి వాడు ఉన్నాడు, క్యాంపులకి వెళ్ళిపోతాడు, ఉన్నాడని కూడా చెప్పాం. ఏం పని చేస్తాడు? కరెంట్ పని చేస్తాడు సార్ అని. సార్ ఇలా రాత్రిపూట ఇలా జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గర పోలీస్ జులుం దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీసుల వైఖరి దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీస్ వైఖరి నశించాలి పోలీస్ జులుం అదేనండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు భయపెట్టి భయభ్రాంతులు చేసి ఈరోజు మీకు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్, ఫోటోగ్రాఫర్సు, సెక్యూరిటీ చక్కగా ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటుంటే, అంటే ఒక సామాన్య ప్రజల మధ్య అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి, మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు. అంటే ఏమనుకుంటున్నారు, అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అంటే పోలీసుల్ని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంది? మేమైతే చెప్తా ఉన్నాం, దేనికి దడవాల్సిన అవసరం లేదు. మేము నిజాయితీగా, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరును చూసి మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు. ఇది మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మంగళగిరి నుంచి. ఇది అంటే సందేశం ఏంటంటే, రాష్ట్ర నాయకులు అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీని, అంటే మీరు సెక్యూరిటీ కానీ లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు. అదేనండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు భయపెట్టి భయభ్రాంతులు చేసి ఈరోజు మీకు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్, ఫోటోగ్రాఫర్సు, సెక్యూరిటీ చక్కగా ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటుంటే, అంటే ఒక